నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చివరిలో రామాయణం గురించి చిన్న ప్రశ్న ఉంటుంది. సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మంచి మాట. ఏ పనైనా 3 గంటల ముందైనా పూర్తి చేయొచ్చు కానీ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. మనకెప్పుడూ తగినంత కాలం ఉండనే ఉంటుంది, కానీ అది జాగ్రత్తగా వినియోగించుకోవాలంతే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 23, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం సాయంత్రం 6:08 చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:53 తిథి పౌర్ణమి తెల్లవారుజామున 5:19 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం చిత్త రాత్రి 10:24 వరకు. తదుపరి స్వాతి. కరణము విష్టి సాయంత్రం 4:23 వరకు. తదుపరి భవ తెల్లవారుజామున 5:19 వరకు. తదుపరి బాలవ. యోగము వజ్రము తెల్లవారుజామున 4:50 వరకు. తదుపరి సిద్ధము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:56 వరకు. యమగండం ఉదయం 9:06 నుండి 10:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:18 వరకు. తిరిగి రాత్రి 11:05 నుండి 11:51 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:38 నుండి 6:22 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:27 నుండి 5:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:39 వరకు. ఏప్రిల్ 23 మంగళవారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి బుధవారం తెల్లవారుజామున 5:19 వరకు ఉంటుంది. అంటే పౌర్ణమి తిథి ఈ రోజంతా ఉంటుంది. ఉదయం 5:19 నుండి సాయంత్రం 4:23 వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కావున ఈరోజు ముహూర్తము చిత్తా నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు గృహప్రవేశం చేయటానికి ముహూర్తము మంగళవారం తెల్లవారుజామున 3:26 నుండి తెల్లవారుజామున 5:28 వరకు ఉంటుంది. ఇంకా ఈరోజు వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. కాబట్టి ఈరోజు ఇంకా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 9:18 వరకు కన్యరాశిలోను, తదుపరి తులారాశిలోనూ ఉంటారు. ఈరోజు పండుగలు దాని ప్రత్యేకతలు. చైత్ర పౌర్ణమి. చైత్ర పౌర్ణమిను అదృష్ట పౌర్ణమిగా పరిగణిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల కోరికలను నెరవేరడమే కాకుండా భగవంతుడి అపారమైన అనుగ్రహం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు. ఈరోజు చంద్రుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు శ్రీ విష్ణువుకు విధి విధానంతో పూజలు చేయడంతో ఆయన ప్రత్యేక అనుగ్రహం పొందుతారని నమ్ముతారు. చంద్రుడికి వ్రతం చేయడం వల్ల కావలసిన ఫలాన్ని అందజేస్తాడని ప్రతీతి. అంతేకాకుండా దానం చేయడం ద్వారా చంద్రుడు ప్రసన్నమవుతాడని విశ్వసిస్తారు. ఈరోజు గంగా నదిలో స్నానం చేయడం ద్వారా దుఃఖాలను అధిగమించవచ్చు.
పురాణాల ప్రకారం ఈరోజు తులసి స్నానం చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని ప్రస్తావిస్తారు. ఇంకా ఈరోజు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతిని మంగళవారం నాడు జరుపుకుంటారు. మంగళవారం లేదా శనివారంలో వచ్చే హనుమాన్ జయంతికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ 2 రోజులు ఆంజనేయునికి ఎంతో ప్రీతిపాత్రం. హనుమాన్ జయంతి నాడు దేశవ్యాప్తంగా ఆంజనేయ స్వామి ఆలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. సుందరకాండ పఠనం, భజన, ఉపవాసం, దాన ధర్మాలు, పారాయణ, కీర్తనలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ఈరోజు నిర్వహిస్తారు. వీక్షకులు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నిన్న మీమడిగిన ప్రశ్నకు సమాధానం. సీతారాముల కళ్యాణం జరిగే స్థలమును శుద్ధి చేసే విష్ణు ఆయుధం సుదర్శన చక్రం. ఈరోజు ప్రశ్న: రాముడి శరీరపు రంగు ఏది? శ్యామవర్ణం, నలుపు వర్ణం, నీలం వర్ణం? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. వృషభ రాశి: కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగించినా చివరికి విజయం సిద్ధిస్తుంది. మిథున రాశి: పొదుపు చేయాలన్నా సాధ్యం కాక నిరాశ చెందుతారు. కర్కాటక రాశి: అన్ని విషయాలలోనూ మౌనం పాటించడం ఉత్తమం. సింహరాశి: ఆలోచనలు తక్షణం అమలు చేసి ముందడుగు వేయండి. కన్య రాశి: అందరిలోనూ ప్రతిభావంతులుగా కీర్తించబడతారు. తులారాశి: ఆదాయ మార్గాలు కొంత పెరిగి అవసరాలు తీరుతాయి. వృశ్చిక రాశి: ఆదాయానికి ఇబ్బందులు లేని విధంగా ఏదో విధంగా డబ్బు అందుతుంది. ధనుస్సు రాశి: పరిచయస్తులే కొన్ని సమస్యలు సృష్టించడం ఆందోళన కలిగిస్తుంది. మకర రాశి: చీటికి మాటికి గొడవలు నెలకొని ఆప్తులు దూరం అవుతారు. కుంభరాశి: ఆదాయానికి మరికొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. మీనరాశి: బంధువులు మిమ్మల్ని ఎంతో అపురూపంగా చూసుకోవడం సంతోషం కలిగిస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.